వాక్యం వింటున్న అందరినీ చేసుకొని వాక్యం వినుటకు నాయన మంచి నాయన మనసు దయచే బుద్ధి దయచే సహాయం చేయమని, అది మనుషుల వాక్యం అని ఎంచక దేవుని యొద్ద నుండి పంపబడిన వాక్యాలను ప్రతి ఒక్కరు అంగీకరించుటకు సహాయం చేసి తోడుకుని బలపరచమని, కృపలో భద్రపరిచి మీ దాసన్ నోట మీ మాటల నుంచి అభ్యంతర ఆటంకాలను తొలగించమని మా ప్రభువును మా రక్షకుడిని యేసు క్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను. ఆమె దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ఈ వీడియో చూడండి. ఈ వాక్యాన్ని చెప్పడానికి కారణం ఏంటంటే, కొంతమంది చూడండి దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేస్తున్నారు. దేవుని వాక్యాన్ని ఉన్నదాన్నేమో తీసేస్తున్నారు, లేని దాన్నేమో కల్పిస్తూ ఉన్నారు. వాక్యం కరెక్టే, కానీ వాళ్ళ యొక్క అభిప్రాయం అనేది చూడండి తప్పుగా దాన్ని అర్థం చేసుకుంటారు. దాని మీనింగ్ అనేది తప్పుగా దాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నారు. చూడండి, అన్ని మధ్య ఒక దైవజనుడు చూడండి దేవుని వాక్యాన్ని బోధిస్తూ, ఎవరండి? దైవజనుడు BOUI బోధకులు ఆ పీడి సుందరరావు గారి కొడుకు ప్రసన్న బాబా ఇది. ఆయన దేవుని వాక్యాన్ని చూడండి బోధిస్తూ, మీకు వర్తమాన కాలాలు భవిష్యత్ కాలాలు తెలియదు అని యెషయా గ్రంథం 9:6 తీసుకొని ఆయన మాట్లాడిన మాటలు ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుకరింపబడిను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయ్యకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని ఇక్కడ రాయబడి. ఈయన ఈ 6వ మొదటి భాగా చూసుకొని ఏమని బోధిస్తున్నారు అంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుకరించబడిను అంటే ఇది భూతకాలం చెప్పేశాడు, ఇక అయిపోయింది, పుట్టాడు, పరలోక రాజ్యంలో పుట్టాడు, యేసుక్రీస్తు వారు పుట్టారు, ఆయన పరలోక రాజ్యంలో పుట్టారు. ఈ యొక్క మాటలు మీకు అర్థం అవ్వట్లేదు. జరిగిపోయిన కాలం ఇది. పుట్టారంటే అయిపోయింది, పుట్టేశాడు. పుట్టును అనలేదు, పుట్టారు అంటున్నారు. పుట్టును అనలేదు, పుట్టాడు. మనకు కుమారుడు, మనకు శిశువు పుట్టాను అన్నాడు. అయిపోయింది, పుట్టేశాడు. మనకు కుమారుడు అనుకరింపబడిను అని ఈ 2 పదాలు తీసుకొని వారు యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యంలో పుట్టారని చెప్పి బోధిస్తూ ఉన్నారు. ఏమండి? తరువాత ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయ్యకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడింది. ఈ యొక్క ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడింది. ఈ వాక్యాన్ని తీసుకొని ఆయన తండ్రి ఆయనకి అన్నారు, మనకు పుట్టేశారు అని ఈ మాటలు చూడండి బోధిస్తూ ఉన్నారు.
ప్రియులారా చూడండి, ఇటువంటి సేమ్ టు నేను ఒకసారి చెప్పాను, ఇటువంటి సేమ్ టు సేమ్ వాక్యాలు ఈ ప్రవక్త దీన్ని చూడండి ఈ విధంగా చెప్పారు, ఉచ్చరించారని ఒకసారి నేను చెప్పాను. ఈ వాక్యాన్ని తీసుకొని మనం పుట్టాను అంటే మరి దీనికి సాదృశ్యమైన వాక్యాలు కొన్ని ఉన్నాయండి. సేమ్ జరిగిపోయినట్టుగా ఉంటాయి, మరి నిజంగా జరిగినాయా? నిజంగా మరి అది జరగాలిగా. ఈ వాక్యం కరెక్ట్గా చూడండి, పుట్టాను అంటే పుట్టేశారు అని, అది పరలోక రాజ్యంలో పుట్టారని మాట మనం తీసుకుంటే కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే అక్కడ వాక్యం ఏముంటుందంటే, భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. చూడండి, ఈ మాటలు మనం చూస్తే భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా వాళ్ళు ఏం చేశారు? కూడుకున్నారు. ఏమండి, మరి ఈ లేఖనాన్ని మనం చూస్తే భూతకాలమేనండి, అయిపోయిన కాలమేనండి, కూడుకున్నారు. భూరాజులు ఎవరికంటండి? ఎవరికి? యెహోవాకును ఆయన అభిషేక్తునికి కూడుకున్నారని చెప్పి ఇక్కడ చెప్పబడిందండి. అంటే పరలోకంలోనే కూడుకున్నారా? ఏలయనగా మనము ఏమన్నాడు ఇక్కడ? భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభించి ఆలోచన చేయుచున్నారు. అంటే విరోధంగా నిలబడుచున్నారు అంటే అక్కడ నిలబడుచున్నారు. ఎక్కడ? ఆయన పుట్టిన దగ్గర ఏలికలు చూడండి ఏకీభించి ఆయన దేవునికిని చూడండి, దేవునికిను ఆయన అభిషేక్తునికిని చూడండి విరోధంగా ఆలోచన చేయుచున్నారు. అంటే చేస్తారు అంటే భవిష్యత్తులో చేస్తారని చేయుచున్నారు అంటే ఇక అది అయిపోయిన కాలం, అది భూతకాలం. అది ఏమండి, భూరాజులు ఏకీపిస్తున్నారు ఆయన అభిషేక్తునికి, యెహోవాకును ఆయన అభిషేక్తునికి. ఎవరండి? యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. మరి ఈ మాట లెక్క చూడండి, మనం దీని మర్మాన్ని మనం చూసుకుంటే యూదులు ఎప్పుడు కూడా తండ్రికి విరోధంగా, యెహోవా దేవునికి విరోధంగా మాట్లాడలేదు. వాళ్ళు కేవలం మాట్లాడింది ఎవరికి మాట్లాడారు? యేసుక్రీస్తు వారికి విరోధంగా మాట్లాడారు. కానీ మరి అక్కడ యెహోవా ఎక్కడున్నారు? ఏమండి, మన ఈ వాక్యాన్ని తీసుకుంటే భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభించి ఆలోచన చేయుచున్నారు. అసలు ఈ వాక్యాన్ని మనం పరిశీలిస్తే యెహోవాకు విరోధంగా కూడుకొని ఉన్నారనేది, యెహోవా అంటే చూడండి యేసుక్రీస్తు వారని. నిజంగా యూదులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, పరిచయులు వాళ్ళు తండ్రి అయిన దేవునికి వ్యతిరేకంగా మాట్లాడరండి. వాళ్ళ పోరాటం అంతా కూడా యేసుక్రీస్తు వారు నేను దేవుణ్ణి అని చెప్పుకున్నారు, దేవుని కుమారుని అని చెప్పుకున్నారు, లేకపోతే నా ద్వారానే రక్షణ, నా ద్వారానే పరలోక రాజ్యం వెళ్తారా అని చెప్పినందుకు, నేను యూదులకు రాజును అని చెప్పుకున్నందుకు ఆయన మీద విరోధంగా మాట్లాడి చూడండి ఆయన్ని సిలువేయటానికి సిద్ధపడ్డారు. కానీ యెహోవా దేవునికి, తండ్రి అయిన దేవునికి వాళ్ళు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. మాట్లాడారా? తండ్రి అయిన దేవునికి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడరు. నేను దేవుని కుమారులం, దేవుని బిడ్డలం, ఆ యొక్క ధర్మశాస్త్రం మాదే,
మా ఇంట్లోనే దేవుడు, మాకు సంబంధించిందే దేవుడు అని వాళ్ళు చెప్పుకున్నారు. కానీ యెహోవా దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు. మరి ఈ వాక్యం ఏం చెప్తుంది? యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధంగా నిలబడుచున్నారు. ఏమండి, ఎప్పుడు నిలబడ్డారండి తండ్రికి? ఆ తండ్రి అంటే చూడండి, యెహోవా అంటే యేసుక్రీస్తు వారని. ఆ యేసుక్రీస్తు వారికి విరోధంగా మాట్లాడారు తప్ప, వ్యతిరేకంగా మాట్లాడారు తప్ప, యెహోవా దేవుడు చూడండి తండ్రికి మాత్రం విరోధంగా మాట్లాడలేదు. ఇది కూడా అయిపోయిన కాలంలాగే ఉందండి. మరి ఆ పరలోక రాజ్యంలోనే ప్రభువుకి వ్యతిరేకంగా కూడుకున్నారా? పరలోక రాజ్యంలో రాజులు ఉన్నారా? భూరాజులు అక్కడ ఉన్నారా? ఏమండి, మరి ఇది అయిపోయిన కాలం. ప్రవక్త ఎందుకు ఇట్లా చెప్పాడు? ఎందుకు అలా చెప్పారండి? ఈ ప్రసన్న బాబు గారు ఆ వాక్యాన్ని తీసుకొని ఇది అయిపోయిన కాలం, ఈ అయిపోయిన కాలాన్ని గురించి చెప్తున్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టిన, అక్కడ పుట్టేశాడు పరలోక రాజ్యంలో, తండ్రికి అన్నాడు, పుట్టాడు అక్కడ అని చెప్తున్నారండి. మరి ఇక్కడ ఈ కీర్తన గ్రంథ వాక్యాన్ని చూసుకుంటే పరలోక రాజ్యంలోనే భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధంగా కూడుకున్నారా? అక్కడ ఉన్నారు రాజులు. దీనికి సమాధానం చెప్పండి. అక్కడ రాజులు ఉన్నారా? ఆ మాట ఎందుకు ఉచ్చరించారు? ఆ మాట ఎందుకు ఉచ్చరించారండి? ప్రవక్త చూడండి, ఆ మాట ఎందుకు చెప్పారు? జరగకోకుండానే జరిగినట్టుగా ఎందుకు చెప్పారు? ఒకవేళ యేసుక్రీస్తు వారు కనుక, ప్రభు కనుక తండ్రికి పరలోక రాజ్యంలోనే పుడితే మరి అక్కడ రాజులు ఉండాలి. భూరాజులు యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా మాట్లాడాలి. మరి అది ఏ అర్థం కానిపోదండి. పరలోక రాజ్యంలోనే కూడుకున్నారా? పరలోక రాజ్యంలో భూరాజులు ఉన్నారా? భూరాజులు భూమి మీద ఉంటారు కానీ పరలోక రాజ్యంలో ఎందుకు ఉంటారు? మరి అక్కడ ఉన్నట్టుగా చెప్తుంది అక్కడ. అంటే పుట్టబోయే దాన్ని, భూమి మీద వాళ్ళు వ్యతిరేకంగా కూడుకునే దాన్ని ఇక్కడ మాట్లాడారు. అంతేగాని పరలోకంలోనే పుట్టారని కాదండి. ఇంత క్లియర్గా, ఎంత పిచ్చి చిన్నపిల్లవాడు కూడా అర్థమయ్యేటట్టుగా ఇక్కడ మాట్లాడుతుంటే, పరలోకంలో మీరు అన్న మాటను బట్టి చూస్తే పరలోకంలో భూరాజులు ఉండాలి. ఆయన అభిషేక్తునికి విరోధంగా కూడుకోవాలి. మరి కూడుకున్నారా? 7వ వచనం కాడగా మనకు శిశువు పుట్టిన, మన కుమారుడు ఇక్కడ పుట్టిన, ఇక్కడ నేడు నేను నిన్ను కని ఉన్నాను అనే మాట తీసుకొని, ఈ కన్నాను అనే మాట పరలోకంలో కన్నాడని మీరు వాదిస్తున్నారే. మరి పరలోకంలో కంటే మరి భూరాజులు కూడా పరలోకంలో ఉండాలి. మరి భూరాజులు పరలోకంలో ఉన్నది నిజమైతే యేసుక్రీస్తు వారు పుట్టింది కూడా నిజం అవుద్దండి. ఒకటి నిజం, ఒకటి అబద్ధం అవ్వదుగా. ఒకటి నిజం, ఒకటి అబద్ధం అవుద్దా? అవ్వదుగా. యేసుక్రీస్తు వారు కనుక అక్కడ తండ్రికి పుడితే ఖచ్చితంగా అక్కడ వాళ్ళు యేసుక్రీస్తు వారిని సంహరించడానికి, సిలువేయటానికి అక్కడ కూడుకోవాలి. పరలోకంలో భూరాజులు ఉండాలి. ఇక్కడ రాయబడిన మాట ఎక్కడంట? భూరాజులు అన్నాడు. ఖచ్చితంగా భూరాజులు, పరలోకంలో ఉన్న రాజులు కాదు. ఒకవేళ పరలోకంలో వీళ్ళు రాజులు ఉండాలని కాదు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలబడి ఉన్నారు అన్నాడు. నిలబడుచున్నారు. మరి యేసుక్రీస్తు వారు కనుక పరలోకంలో పుట్టినట్టుగా మనం అనుకుంటే, మీ లెక్క ప్రకారంగా ఆయన పరలోకంలో పుట్టాడు అనుకుంటే, భూరాజులు కూడా పరలోక రాజ్యం ఉండాలి. అది అబద్ధం అయితే ఇది కూడా అబద్ధమేనండి. ఒకవేళ పరలోక రాజ్యంలో భూరాజులు ఎందుకు ఉంటారయ్యా అని నువ్వు వాదించినా, యేసుక్రీస్తు వారు పరలోకంలో ఎందుకు పుట్టారని మళ్ళీ అనాథవుతుంది. అది తప్పే, ఇది తప్పు. అందుకని దైవ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ ఈ వాక్యాన్ని చూడండి. ప్రవక్త యెషయా ప్రవక్త ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుకరించబడిను అని. అంటే ఆయన పుట్టకుండా దాన్ని ప్రవచించాడు. ఏమండి, జరగబోయే దాన్ని బట్టి ఆయన అలా మాట్లాడారు. మరి ఆ మాటకు వస్తే దైవ గ్రంథాన్ని చూడండి. ఆ మాటకు వస్తే
దానికి సంబంధించిన వాక్యాలే కీర్తన గ్రంథంలో 22:16 చూస్తే అక్కడ కూడా ప్రవచనం చూడండి. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములు పొడిచి ఉన్నారు. చాలండి. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ చెప్పిన వాక్యం ఏంటి? కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. అంటే అయిపోయిన కాలమేనండి. అది కూడా ఇది కూడా అయిపోయిన కాలమే, జరిగిపోయిన భూతకాలమే. మరి ఈ కాలం అనేది ఈ భూతకాలంలో చెప్పబడిన మాట. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములు పొడిచి ఉన్నారు. మరి లెక్కకు వస్తే ఇది అయిపోయినట్టుగా పరలోక రాజ్యంలోనే పొడిచినట్టుగా ఉంది. ఏమండి? ఈ వాక్యం యెషయా గ్రంథం వాక్యం తప్పైనప్పుడు, అక్కడ కుమారుడు పుట్టిందని అక్కడ పుట్టినప్పుడు, అక్కడ పుట్టాడు అన్న మనం ఆడ తీసుకున్నప్పుడు మరి ఇది కూడా తీసుకోవాలి. ఈ కీర్తన గ్రంథం తీసుకోవాలి. ఎందుకంటే సేమ్ అదే మాట, అలాంటి మాట ఇది. వారు నా చేతులు నా పాదములు పొడిచి ఉన్నారు. పొడుస్తారు అనలేదని. ఇక్కడ ప్రవక్త ఏమన్నాడు? పొడుస్తారు అని భవిష్యత్ కాలాన్ని చెప్పలా, భూతకాలాన్నే చెప్పాడు, అయిపోయిన కాలాన్నే చెప్పాడు. వాళ్ళు ఏమన్నారు? వారు నా చేతులను నా పాదములు పొడిచి ఉన్నారు. అంటే అయిపోయిందని. పొడిచి ఉన్నారు, ఆల్రెడీ పొడవాలి. మరి ఈ యెషయా గ్రంథంలో వాక్యం కరెక్ట్ అయితే, అక్కడ పరలోకంలో పుడితే ఈ వాక్యం కూడా కరెక్టే. మరి ఈ పరలోకంలోనే పొడిచారా? అసలు ఇదేంటండి? తిక్కల బోధ, రాంగ్ బోధ, అర్థం కాని బోధ. ఎంతమంది దాన్ని ఇని పాడైపోతున్నారు, ఎంతమంది చూడండి తప్పుదారు పడుతున్నారు, ఎంతమంది ఆ దుర్బోధలకు చూడండి బలైపోతున్నారు. ఉన్నదాన్ని కల్పించి లేని దాన్ని తీసేసి కలిపి చెరిపేస్తున్నారు దేవుని వాక్యం. ఆయన పరలోకంలో పుట్టాడు. మరి పరలోకంలో పుడితే ఈ మాట ఎందుకన్నాడు? మనకు కుమారుడు శిశువు పుట్టెను అన్నాడు. మంచిదే. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుకరించబడెను. అంటే అనుకరించబడ్డాడు, కరెక్టే. శిశువు పుట్టుకోకుండానే పుట్టాడని క్రీస్తుకు పూర్వం చూడండి 8వ శతాబ్దంలో యెషయా ప్రవక్త దాన్ని ప్రవచించారు. అంటే పుడతారు అని. ఆయన పుడతారు అనలేదని, పుట్టాను అన్నాడు. అంటే నాకు తెలిసి దీని అర్థం ఏంటంటే ఆల్రెడీ పరలోకంలో చూడండి అది ఈ మాట పాస్ అయిపోయిందని. యెషయా ముందుగానే భవిష్యత్తు కాలాన్ని ఆలోచన చేసి అది పాస్ అయింది. అలాన్నప్పుడు వచ్చే సంగతి తెలిసిపోయింది. ఆ తెలిసిపోయిన దాన్ని యూదులకు చూడండి, దాన్ని ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు దాన్ని ప్రకటన చేశాడండి. ఈయన కాలం వచ్చినప్పుడు దాన్ని మనకు అనుగ్రహించబడ్డాడు. అంటే ఆల్రెడీ దేవుని దగ్గర నుంచి వస్తారు, దేవుడు వస్తారని చెప్పి, పుడతారని చెప్పి ముందు పాస్ అయింది. ఆర్డర్, ఆజ్ఞ బయలుదేరింది, ఆర్డర్ వచ్చేసింది. ఆ ఆర్డర్ వచ్చిన దాన్ని బట్టి ఈయన ప్రవచించాడు. అందుచేత మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడా నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములు పొడిచి ఉన్నారు. నా చేతులు నా పాదములు పొడిచారు అని చెప్పి, పొడిచి ఉన్నారు అంటే అయిపోయింది కాదు. ఆల్రెడీ అక్కడ పరలోకంలో పొడిచారా? యేసుక్రీస్తు వారు పుట్టలేదు, ఆయన సువార్త ప్రకటించలేదు, ఆయన సువార్త ప్రకటించలేదు, అనేక మందిని స్వస్థపరచలేదు, తర్వాత శిష్యులను ఏర్పాటు చేసుకోలేదు. శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు యోధ అనబడిన వ్యక్తిని ఏర్పాటు చేసుకోలేదు. ఇవన్నీ జరగలేదు. ఆయన భూమి మీదకి
మరియమ్మ గారి గర్భాన పుట్టలేదు, సువార్త ప్రకటించలేదు, అనేక మందిని రక్షించలేదు, ఆయన శిలువ శిక్ష పడలేదు, శిలువ మాను మీద బలియాగంగా చూడండి ఇది అవ్వలేదు. ఇది అవ్వకోకుండానే శిలువ ఎక్కకోకుండానే నా చేతులు నా పాదాలు పొడిచారని మరి అక్కడగా పొడిచింది ఎక్కడ పొడిచింది? శిలువ మీదండి. చేతులు పాదాల మేకులు కొట్టింది అక్కడ శిలువ మీద. ఇవన్నీ జరగకోకుండానే పొడిచి ఉన్నారు అన్నాడు. ఏంటి పొడిచి ఉన్నారంటే అయిపోయింది. అంటే ప్రవక్త దర్శనం చూసి అది వచ్చేదాన్ని, జరగబోయేదాన్ని దాన్ని అట్లా ప్రవచించారు. అది పాస్ అయిపోయింది, ఇట్లా కొడుతారు, ఇట్లా జరిగింది, ఆయన పాదములు చేతులు పాదాలు పొడుస్తారు, ఆయన సిలువేస్తారనే దాన్ని, సత్యాన్ని ఈ ప్రవక్త చూడండి, ఈ యొక్క దావీదు చూడండి ఈ యొక్క మాటలు రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం సేమ్ అటువంటి దాన్ని వాక్యాన్ని పరిశీలిస్తే అదే కీర్తన గ్రంథం 41వ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలించాలండి. నోటికి వచ్చిందల్లా మనం మాట్లాడకూడదు, ఉన్నదాన్ని కల్పించకూడదు, వాక్యాన్ని కల్పిస్తూ దాన్ని రకరకాలుగా చూడండి, అడ్డగోలుగా దాన్ని టర్నింగ్లు తిప్పకూడదండి. లేఖనాల్లో ఉన్నదాన్ని టర్నింగ్లు తిప్పకూడదు. చూడండి 9వ వచనంలో, నేను నమ్ముకున్న నా హితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకే తన నడుమును ఎత్తాను. చూసారా, ఇక్కడ ఎవరిని గురించి చెప్పబడింది? ఇస్కరియోతు యోధాను గురించి. నేను నమ్ముకున్న నా హితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకే తన మడిమని ఎత్తాను అన్నాడు. ఆయన పుట్టలేదు, శిష్యుడిని ఏర్పాటు చేసుకోలేదు, శిష్యుడికి సువార్త చెప్పలేదు, శిష్యుడు ఆ 12 మందిలో ఒకనిగా ఏర్పాటు చేసుకోలేదు. అది అయిపోయిన కాలమే చూడండి. నేను నమ్ముకున్న నాహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకే తన మడిమెత్తను. అప్పుడు ఎత్తేసాడా? ఏమండి, ఈ దావీదు రాసే టయానికి ఎత్తాడా? అప్పుడు బుట్టి రావాలి కదండి. ఇస్కరియోతు యోధ పుట్టాలి, యేసుప్రభు వారు పుట్టాలి, యేసుక్రీస్తు వారు ఇస్కరియోతు యోధాని శిష్యుడిగా ఏర్పాటు చేసుకోవాలి. ఎంత ప్రాసెస్ ఉందో చూడండి. అదంతా జరగకోకుండానే ఈ మాట రాశాడు. అదంతా జరగకోకుండానే ఈ మాట రాశాడు. మరి ఎందుకు రాశాడు? అందుకే ఆ సహోదరుడు, ఆ బ్రదరు ప్రసన్న బాబు గారు ఏం చెప్తున్నాడు? ఏలయనగా మనకు శిశువు పుట్టేశాడు, పరలోక రాజ్యంలో పాస్ అయింది, పుట్టేశాడు, ఆయన కన్నాడు, యేసుక్రీస్తు వారు పరలోకంలో పుట్టాడు అని చెప్పి ఈ వాక్యాన్ని బట్టి యెషయా గ్రంథం 9:6 దాన్ని బట్టి మాట్లాడుకుంటూ వచ్చాడు. మరి అది కరెక్ట్, అదైతే అది పరలోకంలో పుడితే మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు పుట్టుకోకుండానే, ఇదంతా జరగకోకుండానే పుట్టాను. ఏమన్నాడు? నా పాదములు పొడిచెను అన్నాడు. ఏమన్నాడు? నన్ను తన్నుటకి తన మడిమెత్తను. నేను నమ్ముకున్న ఇతడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకే తన మడిమని ఎత్తాను. అంటే ఆల్రెడీ పరలోకంలోనే మడిమెత్తాలండి తనటానికి. యేసుక్రీస్తు వారు పరలోకంలో పుడితే పరలోకంలోనే ఇదంతా జరగాలి, పరలోకంలోనే తన్నుటకి మడిమెత్తాలి, ఆయన చేతులు పాదములు అక్కడే పడవాలి. ఇవన్నీ జరిగిపోయినట్టుగానే చెప్తుందండి వాక్యం. నన్ను తన్నుటకు మడిమెత్తాను. అయిపోయిన కాలం, పోత కాలం చెప్పేశాడు, అయిపోయింది. మరి జరగకుండా ఎందుకు చెప్పాడటగా? లేదా పరలోక రాజ్యం జరిగిందా? ఒకవేళ యేసుక్రీస్తు వారు పుట్టినన్న మాట నిజమైతే ఇదంతా పరలోకంలో జరగాలి. మరి జరిగిందా? ఏమండి, పరలోకంలో జరిగిందా? దీనికి సమాధానం చెప్పండి. ఏం మనగాడైనా సరే. ఈ యొక్క యేసుక్రీస్తు వారు దేవుడు కాదు, పరలోకంలో పుట్టాడు, నా సొంత కుమారుడు, ఇటువంటి అన్ని దుర్బోధలు బోధించాడు ఎవరైనా సరే దీనికి సమాధానం చెప్పండి. దీనికి సమాధానం చెప్తే అప్పుడు మీరు చెప్పింది కరెక్టే అని చెప్పినాము.
లేనిపోయింది చూడండి. యేసుక్రీస్తు వారు పుట్టారని ఆ పెద్ద ఆయన పిడి సుందరరావు గారు కూడా అదే చెప్తారు. ఆయన పుట్టాడు, ఆయన కన్నాడు. పొంతం లేని మాట్లాడండి, వాక్యంలో పొంతం లేని మాట. యేసుక్రీస్తు వారు పెద్ద కుమారుడు, పరిశుద్ధాత్మ చిన్న కుమారుడు. మరి పరిశుద్ధాత్మ ఇదైతే చెప్తారు, కానీ యేసుక్రీస్తు వారు నేను శరీరధారికి వచ్చిన తర్వాత తండ్రి అన్నదాన్ని చెప్తారు, కానీ మరి పరిశుద్ధాత్మను ఎక్కడికన్నాడు దాన్ని చెప్పలేదు, దాన్ని చెప్పరు. మరి పరిశుద్ధాత్మ చిన్న కుమారుడైనప్పుడు పరిశుద్ధాత్మ కూడా పరలోకంలో పుట్టాలిగా, దాన్ని చెప్పండి. ఆయన ఎక్కడ పుట్టారు? చిన్న కుమారుడైన పరిశుద్ధాత్ముడు దేవునికి కుటుంబం ఉన్నట్టుగా, ఆ కుటుంబంలో సృష్టి ఆరంభంలోనే యేసుక్రీస్తు వారు పుట్టినట్టుగా, యేసుక్రీస్తు వారిని తండ్రికి అన్నట్టుగా, తరువాత ఆయన పెద్ద కుమారుడు, పరిశుద్ధాత్ముడు చిన్న కుమారుడు అని ఇటువంటి లేఖన విరుద్ధమైన మాటలు, బైబిల్కి వ్యతిరేకమైన మాటలు ఇక పిచ్చి ప్రజలు ఎట్టా ఏది పడితే అది అంటారని వాక్యాన్ని పరిశీలించేవారు లేరు కదండి. ఎదర కూర్చున్నవాడు ఏది పడితే అది వింటారని చెప్పుకుంటూ వెళ్ళిపోవటం. ఈ యెషయా గ్రంథ లేఖనాన్ని బట్టి యేసుక్రీస్తు వారే పరలోకంలో పుడితే, తండ్రి అక్కడికంటే ఇదంతా కూడా పరలోకంలోనే జరగాలి. ఏదంతా? భూరాజులు పరలోకంలోనే కూడుకోవాలి. ఎందుకంటే అది అయిపోయినట్టుగానే చెప్తుంది వాక్యం, కూడుకున్నారు అని చెప్తుంది. భూరాజులు పరలోకంలోనే కూడుకోవాలి, యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధంగా మాట్లాడుకోవాలి. అక్కడే ఇదంతా జరగాలి. తరువాత నా ఇంట భోజనం చేసిన వాడు నా హితుడు, నన్ను తన్నుటకు మడిమెత్తెను, అక్కడే ఎత్తాలి మడి. మరి దుర్మార్గులు నా చేతులు పాదములు పొడిచి ఉన్నారు, అక్కడే పడవాలి. పొడిచి ఉన్నారని అన్నాడు. అంటే అయిపోయిన కాలం అది. ఇది కూడా చూడండి, నన్ను తనుటకు మడిమెత్తెను. చూడండి, మీరు పరిశీలించండి. మడిమ ఎత్తును అంటే అది భవిష్యత్తులో జరిగిద్దని. మడిమ ఎత్తును, నన్ను తనుటకు తన మడిమెత్తును అంటే ఎత్తెను అన్నాడు. ఇక్కడేమో కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఏమన్నాడు? దుర్మార్గులు నా పాదములు, నా చేతులు పాదములు పొడిచి ఉన్నారు. పొడిచారను 22 అధ్యాయంలో ఎక్కడది? 22 అధ్యాయము 16 వచనం ఇలా చూపించాం కదండి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములు పొడిచి ఉన్నారు. అంటే జరిగిపోయిన కాలమే. పొడిచి ఉన్నారంటే అయిపోయింది, కూడి ఉన్నారంటే కూడుకున్నారు. అంటే ఇదంతా ఏంటి? పరలోకంలో జరిగినట్టుగా చెప్పాడండి. ఎక్కడ కూడుకున్నారు? దుర్మార్గుడు గుంపు కూడా నన్ను ఆవరించి ఉన్నారు, అక్కడే ఆవరించారు. దుర్మార్గుడు గుంపు కూడా నన్ను ఆవరించి ఉన్నారు అంటే ఇది ఎక్కడ జరగాలి? నా చేతులు నా పాదములు పొడిచి ఉన్నారంటే ఎక్కడ జరగాలి? ఇది అక్కడే జరిగినట్టుగా ఉంది. పొడిచి ఉన్నారు, పొడుస్తారు అన్న. దుర్మార్గులు నన్ను గుంపు కూడుకుంటారు అల్లా. ఏమండి? ఏమన్నాడు? దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు అంటే ఆవరిస్తారు అనలేదు. ఆవరిస్తారు, గుంపు కూడతారు, లేకపోతే పలానా కాలంలో భవిష్యత్ కాలంలో గుంపు కూడతారు అనలేదండి. కూడి ఉన్నారు అన్నాడు. అంటే అయిపోయింది. మరి ఈ లెక్కన అయిపోయిన దాన్ని పరలోకంలోనే కూడుకున్నారా? పరలోకంలో కూడుకున్నారా? ఇటువంటి చూడండి తప్పుడు మెసేజ్లు, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన మెసేజ్లు చేస్తే ఎంతమంది ప్రజలు చెడిపోతారో చూడండి. ఏమండి? మరి ఆ లెక్క శిశువు అక్కడే పుడితే ఇవన్నీ నేను చెప్పిన వాక్యాలన్నీ అక్కడే జరగాలి. ప్రవక్త చూడండి ఈ మాట లోపల భవిష్యత్తులో జరగబోయే సంగతులు, ఒకవేళ దేవుని సన్నిధానం నుంచి పాస్ అయ్యే సంగతులు అన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ ఓకే అయింది, ఆ బిల్లు పాస్ చేసుకున్నాడు. అక్కడి నుంచి అలా జరిగిద్దని చెప్పి వాళ్ళు
ఆ యొక్క ఫ్లోలో చెప్పేశారు. అంతే తప్ప జరిగిన సంగతులు కాదండి, జరిగిన సంగతులు కాదు. యేసుక్రీస్తు వారిని అక్కడే పడవలేదు, అక్కడే తనటకు మడిగెత్తలేదు. భూరాజులు అక్కడే ఏకీపించి తండ్రి ప్రభువుకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. యెహోవాకును ఆయన అభిషక్తికి విరోధంగా అక్కడ మాట్లాడుకోలేదు. భూమి మీద జరిగే సంగతిని వాళ్ళు చెప్పారు. అంతే తప్ప పుట్టారు అనేది ఒట్టి మాయ, అబద్ధాలు. అదంతా కూడా ఒట్టి అబద్ధాలు. ఆయన కుమారుడుగా ఎందుకు పిలువబడ్డాడు అంటే రోమపత్రిక 1వ అధ్యాయం ఆయన ఎందుకు పిలువబడ్డాడు కుమారుడు అంటే ఆయన ఈ వాక్యాన్ని పట్టుకొని 2వ వచనం 2వ వచనం నుండి 7వ వచనం వరకు కలిసే ఉంటాయండి. ఇదంతా వచనం కలిసే ఉంటుంది 7వ వచనం దాకా. అక్కడ ఏమన్నాడంటే దేవుని సువార్తను ప్రత్యేకింపబడిన పౌలు రోమాలో ఉన్న దేవుని దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును కాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను. చూడండి ఇక్కడ ఏమన్నాడు, యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. చూడండి, ఈ యొక్క శరీరానుసారంగా ఏమో దావీదు సంతానంలో పుట్టాడని, ఎక్కడండి శరీరానుసారంగా ఏమో దావీదు సంతానం పుట్టాడని. దావీదు నిజంగా తండ్రి కాదండి, దావీదు సంతానం వచ్చాడు. అందుకని మరియమ్మ తల్లి, యేసుక్రీస్తు వారిని కన్న మరియమ్మ గారు, యోసేపు వాళ్ళిద్దరూ చూడండి పస్కా పండుగకు దేవాలయానికి వెళ్ళినప్పుడు, యెరూషలేమునకు వెళ్ళినప్పుడు ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చొని మాట్లాడుతున్న సందర్భాల్లో ఆ మరియమ్మ తల్లి 3వ రోజున వచ్చి, లూకా సువార్తలో 2వ అధ్యాయం ఉంటాయి ఆ మాటలు, 3వ రోజున వచ్చి ఏముంది, ఇదిగో నీ తల్లి, అయ్యా మేమిద్దరం నీ తండ్రి మేము నీ కొరకు మేము వెతుకుతున్నాం, మమ్మల్ని ఎందుకు బాధ పెట్టావయ్యా అంటే ప్రభు ఏమన్నారు, నా తల్లి నేను నా తండ్రి పనుల మీద ఉండవలసి ఉందని 49 వచ్చాను. ఏమన్నారు, మీరు ఎలా నన్ను వెతుకుతున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎలా నన్ను వెతుకుతున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా అని వారితో చెప్పారు. యోసేపుని ఆయన తండ్రి అంటే చూడండి, ఇక్కడ మళ్ళా నా తండ్రి అని ఎందుకంటాడు, తండ్రి అని ఎందుకన్నారయ్య అంటే పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుగాను ప్రభావంతో నిరూపించబడింది. ఇక్కడ ఈ వాక్యాన్ని కూడా చూడండి తప్పుగా మాట్లాడుతుంది. సంతోష్ కుమార్ అని ఆయన తప్పుగా మాట్లాడు, మీకు తెలుగు కూడా వచ్చి చేరదు, దాన్ని నిరూపించబడిన అన్నాడు కానీ దాన్ని బట్టి ఎట్లా వచ్చింది అన్నదని చెప్తాను. ఏమండి, వాళ్ళు మనసులో ఏదనుకుంటే అదేనండి వాళ్ళ మాట, వాళ్ళదే కరెక్ట్ అంటారు, వాళ్ళదే సత్యం. కానీ మాది న్యూ టెస్టిమెంట్ అంటారు కానీ న్యూ టెస్టిమెంట్ ప్రకారం ఒక్కడు చేయలేదు. న్యూ టెస్టిమెంట్ ప్రకారంగా మేసాలకు రంగేయుద్ధం ఉంది, తలకు రంగేయుద్ధం ఉంది. మరి వీళ్ళు ఎందుకు ఏం చెప్తున్నారు, ఇచ్చుడుగోరుతనం వద్దురా బాబు అని బైబిల్ చెప్తుంది. ఎందుకు ఇచ్చుడుగోరుతనం ఉన్నారు,
మీసాల కూరలు తిప్పమని బైబిల్లో లేదు. మరి ఎందుకు తిప్పుతున్నారు? అది చెయ్యరు కానీ ఇదిగో ఇక్కడికి వచ్చి దీన్ని ఏమండి మీసాలు తిప్పేది ఎవరండి? యుద్ధాలు పోరాటాలు చూడండి, కుస్తీ పట్లు పట్టేవారు, యుద్ధం చేసేవారు, రౌడీలు వాళ్ళండి. కుస్తీ పట్లు పట్టేవాళ్ళు మీసాలు తిప్పుతారు. నాకు రండ్రా దమ్ముంటే చూసుకున్నారు. ఏమండి ఈ యొక్క లేఖనాలు ఆయన ప్రభావంతో చూడండి, ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ఆయన చూడండి ప్రభావంతో నిరూపించబడిను. ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా పిలువబడ్డారు ప్రభు. అంతేగాని ఆయన కుమారుడు కాదండి. ఎవరైనా ఆయనే దేవుడు. తండ్రి కాలంలో తండ్రిగా చూడండి వారికి ప్రత్యక్షుడయ్యారు, ఇశ్రాయేలు ప్రత్యక్షుడైన ఆయనే. అందుకనే కీర్తన గ్రంథంలో ఏమన్నాడు? యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా చూడండి పోగేయాలి భూరాజు. అసలు ఎప్పుడైనా భూరాజులు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదండి. మాట్లాడారా? శాస్త్రులు పరిచయం మాట్లాడారు దేవునికి వ్యతిరేకంగా? మాట్లాడలేదు. వాళ్ళు మాట్లాడిందల్లా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా చెప్పారు కానీ దేవునికి వ్యతిరేకంగా చెప్పలేదండి. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడు. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు ఆయన మా దేవుడు, మాకు సంబంధించిన ఆయన, మా తండ్రి అయిన దేవుడు ఆయన. దేవుణ్ణి మెచ్చుకునేవారు, దేవుణ్ణి గణపరిచేవారు. కానీ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడేది ఎవరికే? యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా మాట్లాడారు. అంతేగాని యెహోవా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. మరి ఇక్కడ ఈ వాక్యం ఏంటి చెప్తుందండి? భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా మాట్లాడారు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దేవునికి ఏనాడు కూడా వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడలేదు. యెహోవా అంటే చూడండి యేసుక్రీస్తు వారే. వాళ్ళు మాట్లాడింది యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా మాట్లాడారు. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరిశీలించుకుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదివితేనే తప్ప అర్థం కాని మర్మాన్ని అర్థం కాదు. అక్కడ భవిష్యత్తు కాలాన్ని చెప్పేశాడు. ఈయన కుమారుడుగా ఎందుకు పిలువబడ్డాడే అంటే ఆయన ప్రభావంతో నిరూపించబడిన కుమారుడుగా నిరూపించబడ్డాడు. ఎందుకే కారణం అంటే కారణం ఏంటంటే ఆయన ఆత్మను బట్టి మృతుల్లో నుండి లేచుట వాళ్ళు. ఎక్కడి నుంచి అండి? ఆయన ఆత్మను బట్టి మృతుల్లో నుండి లేచుట వల్ల కుమారుడుగా నిరూపించబడ్డాడు. అంతేగాని ఆయన కుమారుడు కాదండి. ఏమండి ప్రియులారా చూడండి, ఆత్మను బట్టి లేచారు. ఏ మానవుడైనా చనిపోయి చూడండి తిరిగి లేచి తనంతట తాను చూడండి తిరిగి లేస్తానికి, లేకపోతే ఒకవేళ ఆత్మను బట్టి తండ్రి వల్లన తిరిగి లేవటానికి ఏ మానవుడు కూడా అధికారం లేదండి. ఆయన అధికారం పొందానని చెప్పి మాట్లాడారు. అందుచేత మన వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఆయన కుమారుడిగా పిలువబడటానికి కారణం ఏంటంటే మృతుల్లో నుండి లేపబడటాన్ని బట్టి, అంతే తప్ప ఆయన కుమారుడు కాదని. ఆయన మనకు మాదిరి చూపించడానికి మనకు లేఖనాలు తేటగా చెప్తారు. ఏమండి ఆయన ప్రథముగా మొదటి మానవునిగా చూడండి ఆయన చనిపోయి తిరిగి లేచాడు. అది మనకు మాదిరేనండి. అది కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో ప్రథముగా చూడండి ఆయన ఫస్ట్ పుట్టిన మానవుడిగా తిరిగి లేచారు. మనం కూడా అట్లా లేవాలి, మనం కూడా అట్లా తిరిగి లేవాలి. 20వ వచనం చదవండి. 15వ అధ్యాయం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలముగా ఫస్ట్ మానవునిగా చూసారా? ఆయన ఎందుకు చనిపోయాడు, ఎందుకు తిరిగి లేవాల్సి వచ్చింది అంటే చనిపోయిందేమో ప్రజల రక్షణ కొరకు, ఆయన రక్తం ద్వారా ప్రజల విమోచన కలగాలని చనిపోయింది. దేనికోసము?
ఆయన పస్కా పశువులాగా బలి పశువులాగా వచ్చి ఆయన రక్తం ద్వారా ప్రతి పాపం నుండి మనల్ని అందరినీ విడుదల పొందించడానికి, విమోచించడానికి. ఎందుకని చెప్పండి? దేవునికి అసలు దేన్ని అర్పించాలి? నిర్దోషమైన చూడండి కోడిని అర్పించాలి, దాని రక్తాన్ని పట్టాలి, ప్రోక్షించాలి. పాత నిబంధన చట్ట ప్రకారంగా బలులు అర్పణలు ఎందుకు ఇచ్చారండి? బలులు అర్పణలు ఎందుకు ఇచ్చారు? నిర్దోషమైన కోడిని తీసుకొచ్చి, కోడిదోడిని తీసుకొచ్చి వధించి ఆ బ్లడ్, ఆ రక్తాన్ని ఒక పాత్రలో పట్టి ఆ రక్తాన్ని ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి, ఏడాదికి ఒకసారి ప్రవేశించి ఆ రక్తాన్ని ఏం చేసేవాడు? ప్రోక్షించేవాడండి. దేని మీద? మందసం ఉండేది లోపల. ఆ మందసంలో ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఆ మందసం పెట్టేవారు. ఆ మందసంలో మన్నాగల పాత్ర, అహరోను సేకరించిన కర్ర, పదాగిల పలకలు, ఇవన్నీ ఉండేవి. ఇవి ఉండేవి. వాటి మీద దాన్ని ప్రోక్షించినప్పుడు అప్పుడు వాళ్ళ పాపం పోయేది. అందుకనే చూడండి, ఏడాదికి ఒకసారి కాకోకుండా ఒకేసారి ప్రపంచ మానవాళి కొరకు ఒకేసారి ఆ పరిశుద్ధుడైన నిర్దోషమైన యేసుక్రీస్తు వారు ఆయన వచ్చి, ఆయనే శరీరధారిగా భూమి మీదకి వచ్చి ఆయన రక్తాన్ని చిందించి, ఇక దేవునికి దాన్ని ఆ రక్తం ద్వారా ప్రోక్షణ కలిగి, రక్త ప్రోక్షణ వల్ల పాప విమోచనం కలగాలని ఏం చేశారు? ప్రతి వానికి చూడండి విమోచనం కలగాలని ఆయన ఒకేసారి రక్తాన్ని చిందించి, పరిశుద్ధ రక్తాన్ని, ఆయన రక్తం ద్వారా పాప క్షమాపణ. అందుకని ఎబ్రిల్ అంటాడు, రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదు అంటాడు. రక్తం చిందింపకుండా ఎవరికి పాప క్షమాపణ అనేది కలగదని ఒక్క మాటలో చెప్పవచ్చునని ఎబ్రిల్లో రాయబడింది. ఏమండి చూడండి, దైవ గ్రంథంలో రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. అందుకనే రక్తం చిందించడానికే ఆ యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధుడిగా చూడండి, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించటానికి ఆయన మనిషిగా, మానవుడిగా పుట్టి చూడండి 9వ అధ్యాయం 22వ వచనం ఉంటుందన్న మాట. ఎబ్రిలో రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చదవండి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. చూడండి, రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదు. ఏమండి, ఏ మానవుడికైనా పాపక్షమాపణ కలగాలి అంటే రక్తం చిందించాలి. అది పాత నిబంధన ప్రకారంగా నిర్దోషమైన కోడెను, నిర్దోషమైన పొట్టేలను, నిర్దోషమైన మేక పొట్టేలు కానీ, గొర్రెను కానీ, పౌరాన్ని కానీ, కోడిని కానీ, పరిశుద్ధమైన పక్షుల్లో ఏదైనా సరే ఆ మనిషి చేసిన తప్పును బట్టి, దాన్ని రేంజ్ని బట్టి అర్పించేవారు, దాని పాత్రలను బట్టి దాన్ని ప్రోక్షించారు. అందుకనే మానవాళ్ళందరి కొరకు యేసుక్రీస్తు వారు శరీరధారిగా సత్శరీరుగా ఈ లోకానికి వచ్చి ఏం చేశారు? ఒకేసారి ఏడాదికి ఒకసారి ప్రధాన యాజకుడు అందులో ప్రవేశించకుండా ఈయనే అహరోను కంటే గొప్పవాడిగా ప్రధాన యాజకుడు వచ్చి ఆయన రక్తాన్ని చిందించి ఒకేసారి పాప విమోచన కలగటానికి మనకే ఆయన రక్తాన్ని చిందించారు. ఏమండి, అదండి. అందుకని ఆయన వచ్చిందేమో రక్తాన్ని చిందించడానికి, ఆయన తిరిగి లేచిందేమో మనం కూడా తిరిగి లేవాలని ఒక మాదిరి చూపించడానికి, ప్రథమ మానవునిగా లేచినట్టుగా మనం ఇందాక చదువుకున్నాం లేఖనం, మనం కూడా అలాగే లేవాలి. అందుచేత అట్లారా మీరు దైవ గ్రంథాలు పరిశీలించి ఆయనే దేవుడు శరీరధారిగా వచ్చి ఆయన రక్తాన్ని చిందించారు. అందుచేత ఈ పరమ సత్యాన్ని మీరు గమనించి కుమారుడు పుట్టాడని, లేదా యేసుక్రీస్తు వారు పరలోకంలో పుట్టాడని యెషయా గ్రంథం 9:6 బట్టి మనం అనుకున్నట్లయితే అది పరలోకంలో పుడితే ఎంత నిజమో ఇక్కడ నన్ను తన్నుటకు మడిమనెత్తిననే సంగతి అంత నిజమే.
మరి ఇదంతా పరలోకంలో జరగాలి. ఇదంతా ఎక్కడ జరగాలి? పరలోకంలోనే జరగాలి. నన్ను నమ్ముకున్న నా హితుడు, నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తనుటకు తన మడిమని ఎత్తాను. అంటే అయిపోయిన సంగతి అండి. మడిమని ఎత్తును అనలేదండి, ఎత్తాను అన్నాడు. అంటే ఏంటి? భూతకాలం చెప్పబడింది. మరి వీళ్ళు ఎందుకు చెప్పారు ఈ ప్రాబ్లం? ఎందుకు చెప్పారండి? అక్కడ భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తిని కూడుకున్నారు అన్నారు. ఆయన విరోధంగా కూడుకున్నారా? మరి పరలోక రాజ్యంలో భూరాజులు ఉన్నారా? పరలోక రాజ్యంలో భూరాజులు ఉన్నారా? క్లియర్గా అన్నాడు, దేవదూతలు అన్న భూరాజులు అన్నాడు. కీర్తన 2:3 వచ్చింది, ఏమన్నాడు? భూరాజులు. మరి అక్కడ ఉన్నారు అప్పుడు భూరాజులు. మరి పుట్టిన అనేది మాట వచ్చి అయిపోయిందని చెప్తున్నాడు ఈయన ప్రసన్నబాబు. అసలు ఇదేంటి? ఈ బోధన ఏంటి? పుట్టాడు, మన కుమారుడు అనుగ్రహించబడ్డాడు, పరలోకంలో పుట్టేశాడు యేసు ప్రభు. ఎప్పుడు మరి పుట్టినప్పుడు మరి భూరాజులు అక్కడే కూడుకున్నారా? పరలోకంలోనే కూడుకున్నారా? యేసు ప్రభు రాలేదు, సువార్త ప్రకటించలేదు, ఆయన పుట్టలేదు, ఆయన శాస్త్రులు పరిశీలికి ఆయన విరోధంగా లేదు ఆయనకి. అప్పుడే మరి విరోధం లేకుండా సిలువేశారా? తనటోకి మడిమ అక్కడే ఎత్తాడా? పుట్టుకోకుండా మడిమ ఎత్తాడా? ఏమ్మా పరలోక రాజ్యంలోనే తనటా మడిమ ఎత్తాడు, ఇసుకరేది కదా. అసలు ఈ బోధలు ఏంటి? ఈ తప్పుడు బోధలు ఏంటి? బైబిల్కి వ్యతిరేకమైన బోధలు ఏంటి? అర్థం కాని పిచ్చి బోధలు ఏంటి? ఇది పుట్టి ఎలాగైతే పుట్టినది కరెక్ట్ అయితే, ఇది పుట్టబోయేదాన్ని యెషయా ప్రవచించాడు పుట్టెను అని. ఇంకా పుట్టుకోకుండానే ప్రవచించాడు పుడతాడు అని. అంటే పరలోక రాజ్యంలో పాస్ అయింది. ఈయన చెప్పే కాలానికి ఏమైందంటే, యెషయా చెప్పే కాలానికి ఏమైంది? పరలోకంలో అది పాస్ అయింది, బిల్లు పాస్ అయింది. ఇక పుడతారు. అది భవిష్యత్తు కాలం చెప్పబడిన మాట. కానీ ఆయన ఏం చెప్పాడు? భూతకాలంలో చెప్పేశాడు. పుట్టాను అని. పుట్టును అనలేదు, పుట్టాను అని. అలాగే నన్ను తనటకు మడిమ ఎత్తును అనలా, ఎత్తాను అని. అంటే వాళ్ళు చెప్పేశారు, జరగబోయేదాన్ని జరిగినట్టుగా చెప్పేశారు, ప్రవచించారు. అందుచేత మనం బైబిల్ సందర్భానుసారంగా పరిశీలించి అర్థం చేసుకుంటే తప్ప ఈ యొక్క మర్మం ఇదంతా కూడా ఎవరికి అర్థం కాదని. అసలు దేవుడు అనే పదమే అది ఏమన్నాడు? దైవభక్తిని గురించిన మర్మం గొప్పది అన్నాడు. ఏంటంటే దైవభక్తిని గురించిన మర్మం గొప్పది. ఆయన సశరీరిగా వచ్చినని క్లియర్గా చెప్తుంది, తేటగా చెప్తుంది వాక్యం. దాన్ని ఎందుకు నమ్మవాయి నువ్వు? యేసుక్రీస్తు వారి దేవుడైన వాక్యం చెప్తుంది, ఎందుకు నమ్మవు? నువ్వు అన్న ప్రకారం మేము దేవుడు అంటున్నామయ్యా, ఆయన దేవుడు కాదని మేము అంటలేదు. పరిశుద్ధాత్మ దేవుడే, యేసు ప్రభు వారి దేవుడే, తండ్రి అనే యెహోవా దేవుడే. అంటే ముగ్గురు దేవుళ్ళు అవుతారు. మరి ముగ్గురు దేవుళ్ళ? బైబిల్ పాత నిబంధన కొత్త నిబంధన ఒక్క దేవుడు అని చెప్తాడు. మరి ఆ ఒక్క దేవుడు ఎవరు? మళ్ళీ మొన్న ఈ మధ్య ఏంటి మీరు దైవములనివు, మీరందరూ సర్వోన్నతుని కుమారులనివు, నేనే చెప్తున్నాను మాటలే. ఇక మనుషులందరూ దైవాలే, మనుషులందరూ దేవుళ్ళే. ఇక సుట్ట తాగోడు, బీడీ తాగోడు, కళ్ళు సారాలు తాగోడు కూడా దేవుడేనా? వ్యభిచారు కూడా దేవుడేనా? లంచగొండి దేవుడేనా? మేసాలు వెనక తిప్పోడు దేవుడేనా? తల నచ్చేవాడు దేవుడేనా? తలకు రంగేసేవాడు దేవుడేనా? మేసాలు దువ్వు రంటరా చూసుకున్నాను కాలు దువ్వేవాడు దేవుడేనా? వ్యభిచారి దేవుడేనా? ఆడపిల్లలు పాడు చేసేవాడు దేవుడేనా? ఏమండి? ఇటువంటి దుర్మార్గమైన బోధలు, దేవుని వ్యతిరేకాన్ని, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన బోధలు చేయొద్దని దయచేసి. నవ్వుతున్నారు, అన్ని జనం నవ్వుతున్నారు. మీకే కుదరట్లేదు, మసకట్లేదు, మీరు చూసుకొని మా దగ్గర రండిరా. అది ఏ సందర్భాన్ని బట్టి చెప్పారు, ఎవరిని బట్టి చెప్పారు?
మీరందరూ సర్వోన్నతుని కుమారులు యేసుక్రీస్తు అని బట్టి ప్రవచనం ఉన్నది. యేసుక్రీస్తు అని బట్టి 82వ కీర్తనలో ఉన్నదన్నమాట. అది యేసుక్రీస్తు అని ప్రవచనం. దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వాళ్ళందరూ దైవాలంటే మారుమనసు పొందిన వారు దైవాల కింద లెక్కేశారు. అంటే దేవుని వాక్యం రావటం అంటే ఏంటి? మారుమనసు పొందినవారు. మారుమనసు పొందినవారు వారిని దైవాల కింద పోల్చాడు. ఈయన దేవుడు లాంటోడ్రా, ఆయన దేవుడు లాంటోడ్రా అంటాడు. ఈ దేవుడు అయ్యాడా? ఏమ్మా ఫలానా ఆయన దేవుడు లాంటోడ్రా, మంచి ఆయన దేవుడు లాంటోడు. మనుషులు చాలామందిని అంటారు దేవుడు లాంటి ఆయన. అలాగే మారుమనసు పొందిన వారిని దైవము లాంటి వాళ్ళు. దైవాలంటే వాళ్ళు భూమి ఆకాశం సృష్టించారా, లేకపోతే వాళ్ళని సృష్టి ఇది చేశారా, వాళ్ళని చనిపోయి తిరిగి లేచారా? వాళ్ళని ఎందుకు అంటారు? అందరూ దేవుళ్ళు ఎట్ట అవుతారు? మనం అందరం దేవుడే. సుఖతాగోడు దేవుడే, దొంగతనం చేసేవాడు దేవుడే, వ్యభిచార దేవుడే. మనం అందరం ఎట్ట కలేస్తున్నారు, మనం అందరం దేవుళ్ళే. యేసయ్య మనకు అన్నయ్య. ఎవరంటే యేసుక్రీస్తు వారు మనకు అన్నయ్య. మనం అందరం ఆయన తమ్ముళ్ళు. ఎంత విడ్డూరమైన బోధలండి, ఎంత వ్యతిరేకం. యేసుక్రీస్తు వారు అన్నయ్య. ఆయన దేవుడైతే అన్నయ్య ఎట్ట అవుతాడయ్యా? మేసాలు దూవి కాలు దూవి తనలాటకు దెబ్బలాట ముందు వచ్చింది వాళ్ళకి అన్నయ్య అవుతాడా? ఎవరికే? అందుకనే మనం మాట్లాడుతున్నామంటే బుద్ధి ఉండాలి, బుర్ర ఉండాలి. మాట్లాడుతున్నామంటే లేఖనం సరిపడకుండా ఏది పడితే అది మనం ఎట్ట పడితే అట్ట వాడకూడదు. ఎట్ట పడితే అట్ట చూడండి, దాన్ని ఇచ్చేయకూడదు. ఎవరిని బట్టి చెప్పబడింది, ఎందుని బట్టి చెప్పబడింది, అసలు దాని సందర్భం ఏంటి, అసలు ఈ మాట ఎందుకు చెప్పాడు, దాని సందర్భం ఏంటనే ఆలోచన లేకుండా బుర్ర పెట్టుకొని ఆలోచన చేయకుండా మాట్లాడితే కుదురుద్దా? ఏమండి, నువ్వు దైవాంతో పోల్చుకుంటావా? ఏమండి, దైవంతో నువ్వు పోల్చుకుంటావా? దేవునితో పోల్చుకుంటావా? ఈయన దేవుడు లాంటి వాడు అంటాడు. మంచివాడు దేవుడు లాంటి వాడు, ఆయన మంచివాడు దేవుడు లాంటి వాడు అంటారు. అలాగే మారుమనసు పొందిన వారిని, ఆ సందర్భాన్ని మీరు దైవములని అక్కడ మాట్లాడారు. అంతేగాని అందరూ దేవుళ్ళని కాదు. లంచగొండి తర్వాత వీళ్ళందరూ దేవుళ్ళని కాదు. ఆ సందర్భాన్ని బట్టి దేవుడు అక్కడ తన భక్తుల ద్వారా ఆ మాట రాపించాడు. అందుచేత జరిగిపోయిన కాలం ఈ కాలంలో ఉంది. ఆ కాలంలో పిల్లరా అది జరిగిపోయినట్టుగా ఉంది. మరి పరలోక రాజ్యం జరిగిందా? ఆయన తనటకు మడిమెత్తారా? పుట్ట క్రితమే చూడండి దాన్ని ప్రవచించారు, చెప్పారు. అంటే భవిష్యత్తులో జరిగేదాన్ని చెప్పేసాడు జరిగిందని. వీళ్ళు దర్శనంలో చూసి అక్కడ పాస్ అయిందా అని చెప్పారండి, అయిపోయిందని. దర్శనంలో చూసి అలానట్లా జరిగిద్ది, దాన్ని జరిగినట్టుగా చెప్పారు. ఇక పక్కాగా దాని దోకాలేదు జరిగింది అని చెప్పినట్టుగా చెప్పేశారు. అందుచేత మనం పరిశీలించుకొని మనం తప్పుగా పుట్టేశాడు, పరలోకంలో పుట్టాడు. అది పరలోకంలో పుట్టిన సందర్భం కాదు. అది రేపొద్దున క్రిస్టమస్ వస్తుంది, వీళ్ళందరూ చెప్తారు వాక్యాలు. అది పరలోక రాజ్యంలో పుట్టిన సందర్భం కాదండి. ఎక్కడ పుట్టింది? పుడతారు అనే దాని సందర్భాన్ని నేను విషయం చెప్పుకొచ్చాను. ఆయన పరలోక దర్శనం చూసి ఆ దర్శనంలోకి పాస్ అయింది, అక్కడ వస్తాడని, అప్పుడు దాన్ని బట్టి పుట్టాడని నేను రాశాను. అందుచేత పరిశీలించుకొని ఒకవేళ ఇది కనుక పరలోకంలో పుట్టారు అంటే మాత్రం ఆ వాక్యాలన్నీ, నేను చెప్పిన వాక్యాలన్నీ తీసుకోవాలి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తిని కూడుకున్నారని అక్కడే కూడుకోవాలి. ఆయన తనుటకు మడిమెత్తినాను అక్కడే దన్నాను, అక్కడే కూడుకోవాలి, అక్కడే దన్నారు. ఆడే పుట్టాడుగా. ఈ వాక్యం వాస్తవం అయితే ఈ వాక్యం కూడా మరి అక్కడ జరగాలి. ఇది పరలోకంలో జరిగితే పుడితే, ఇప్పుడు మనం చెప్పుకున్న వాక్యాలన్నీ పరలోకంలో జరగాలి. ఏది? కీర్తన గ్రంథం 22:16 అని, 41:9 అని, ఆయన పాదములు పొడిచింది, ఆయన తండ్రికి మడిమెత్తింది, అక్కడే జరగాలి. మరి అక్కడ జరిగినట్టుగా ఉంటే ఏ మనగాడైనా చూపించండి,
అక్కడ జరిగినట్టు ఉంటే ఎట్ట పడితే అట్ట మనం వాక్యాలు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించి భ్రమలో తిప్పేసి అనుమానాలు పడేసి డౌట్లు పడేసి తికమక బాధలు తిక్కల బాధలు చేయకుండా చాలా జాగ్రత్తగా ఆయన పరిశీలించి లేఖనాల ప్రకారం మనం చేయాలి. అలా చేసుకొని ప్రభువులు జాగ్రత్త పడాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో కోరుకుంటూ ఆయా బోధలు దేవుని సంబంధమైనవి కావు, మీరు పరిశీలించాలి. ఏది పడితే అది నమ్మేసి గుడ్డెద్దులాగా చేలోబడి ఏది పడితే అది నమ్మేసి మనం ఏదో చేతనం అనుకోకూడదు. మనం అది అలా ఉందో లేదో అని లేఖన పరిశోధన చేసి ఇది దేని బట్టి రాయబడిందో చూసుకొని చాలా జాగ్రత్తగా నీ భక్తిని, నీ ఆత్మీయ విశ్వాసాన్ని, నీ మారు మనసుని జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఆ సాతాను బయలుదేరి గర్జించే సింహంలా బయలుదేరి ఎవరిని మింగుదామని బయలుదేరి సాతాను ప్రబలించుకోవాలని విస్తరించుకోవాలని అనేక మంది భక్తులను బడిమార్చి అది తన ట్రాప్లో పడేసి లాక్కెళ్ళిపోతుంది. జ్ఞాపకం చేసుకొని దైవ సన్నిధిలో పొందాలని లేఖనాలు పరిశీలించాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. మీ దయను బట్టి నాయన కృపను బట్టి ప్రార్థిస్తున్నాను. గడిచిపోయిన కాలం అంతయు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. కనికరించండి. ఇదిగో నాయన చెప్పిన వాక్యాన్ని తప్పులు పొరపాటు నుండి క్షమించి మేమందరం వాక్యానుసారం నడుచుకోవడానికి సహాయం చేయండి. ఈ రాత్రి జరగబోయే జ్ఞాపన తోడుగుండి, ప్రార్థన ఒంటరి ప్రార్థన తోడుగుండండి ప్రభువా. ఆయా ప్రాంతాల నుంచి వాక్యం ఉంటున్న లైవ్లో, ఫేస్బుక్లో, కాన్ఫరెన్స్ కాల్లో, యూట్యూబ్లో వాక్యం ఉంటున్న వీళ్ళందరూ జ్ఞాపకం చేసుకొని అనేకులు మేలు పొందడానికి సహాయం చేయమని ఈ యొక్క బోధలు ఆయన రకరకాలైన దుర్బోధల ప్రభు బయలుదేరి అటువంటివన్నీ కూడా మేము కనిపెట్టి భక్తిలో నిలబెట్టి ఆయన ఈ పరిసర ప్రాంత ప్రజలు అనేకులు రక్షణ పొందటకు మారుమోసుకుంటారు మీరు ప్రేరేపించి సహాయం ఆకర్షించమని తెల్లవారుజాన స్తుతి ఆరాధనలో తోడుకొని ఆయా ప్రాంతాల్లో మీ విశ్వాసులు, సేవకులు, మీ దాసులు ఎవరైతే వాక్యం ఉన్నారో నా ప్రతిభటను దీవించి బలపరిచి సహాయం చేసి కనికరించమని అంతం నిలబెట్టుకుని కాపుదలు దయచేయమని మా ప్రభువును మా రక్షకుని యేసు క్రీస్తు అన్న నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.